నమస్తే అండి. నేను మెట్లు పాకుతా ఎక్కుతాను అని వీడియో పెడితే దిగేటప్పుడు ఎట్లా అని చాలామంది కామెంట్స్ రాశారు. నేను మెట్లు రకరకాలుగా ఎక్కుతానండి. బాగా నొప్పి ఉన్నప్పుడు అట్లా పాక్కుంటూ వెళ్ళిపోతా. ఇప్పుడు నొప్పి తగ్గింది అనుకోండి, ఏ కాలు నాకు నొప్పి అనుకుంటే ఆ కాలు ఫస్ట్ పెట్టను. నొప్పి లేని కాలు ఇట్లా క్రాస్ ఫస్ట్ పెడతా. పెట్టి నొప్పుండ కాలు మళ్ళీ మెట్టు మీద పెడతా. ఇట్లా నొప్పుండ కాలు మెట్టు మీద, ఇట్లా నొప్పి లేని కాలు ఫస్ట్, నొప్పున్న కాలు అదే మెట్టు మీద పెట్టాలి. 2 కాళ్ళు మళ్ళీ ఇట్లా ఎక్కుతాను. ఎక్కి ఇట్లా క్రాస్ పెట్టుకోండి. క్రాస్ పెట్టుకుంటే మనకి ప్రెజర్ తెలీదు. దిగేటప్పుడు ఎట్లా దిగుతాను అనేది మరలా మీకు చూపిస్తాను వీడియో అయిపోయినాక. ఇట్లా ఎక్కుతా. ఇట్లా సింపులే, ఆయాసంగాని ఏమీ రాదు. ఇప్పుడు ఆకులు రాలే కాలం అండి. ఆకులు రాలిపోయి కొత్త ఆకులు వస్తాయి. రండి, వంకాయలు ఉన్నాయి, కోసుకుందాం. వంకాయలు కోసుకుని తర్వాత దిగేటప్పుడు చూపిస్తా. ఎడినం పూలు అసలు ఏం అందంగా ఉన్నాయో, భలే ఉన్నాయి. నాకు 3 రోజుల నుంచి హెల్త్ కొంచెం బాగోలా. నీళ్ళు పాతిమా వాళ్ళు పోసారు, వాళ్ళకి తెలియలే ఎన్ని నీళ్ళు మొక్కలకి ఇవ్వాలనేది. అదిగోండి, నీళ్ళు తక్కువైతే మొక్క ఎప్పుడు ఇట్లా ఒడిలిపోతుంది. కాయలుగా ఉన్నప్పుడు మొక్క ఒడిలిపోయింది అనుకోండి, నీళ్ళు తక్కువయ్యి రాలిపోతాయి కాయలు. అదిగో చూడండి, స్ట్రాబెర్రీ గోవా ఎలా రాలిపోయిందో. ఇట్లా రాలిపోతాయి. ఇదిగోండి స్ట్రాబెర్రీ గోవా ఇట్లా రాలిపోతాయి. భలే టేస్ట్ ఉంటాయండి. ఇట్లా కోసుకుందాం. ఎంత బాగున్నాయి అసలు. భలే కాసినాయి ఈసారి. కాకపోతే సైజు పెద్దగా, ఇన్ని కాయలు కాసేపటికి సైజు పెరగల. కానీ టేస్ట్ మట్టిగా అదుర్స్. స్ట్రాబెర్రీ మన మిరాకిల్ ఫ్రూట్ ఇది తింటే చాలా బాగుంది. కింద ఇంకెన్ని పడ్డాయోనండి రేక్కాయలాగా. అటు వెళ్ళి ఏరుకొస్తాను. నీళ్ళు తక్కువైతే మొక్కకి అట్లా ఉంటుంది. నాకు పాపం నాకు బాగున్నప్పుడు పోయిందంటే నాకు హెల్ప్ చేసి పెడతారు పాతిమా వాళ్ళు. అన్ని స్ట్రాబెర్రీ గోవాలు. నీళ్ళు చూసుకోపోతే అందుకు మొక్కలకి నాకు ఎంత బాగోపోయినా నేను పైకి వచ్చి మొక్కలను చూసుకుంటా. ఇదిగోండి, అప్పటికి పాపం పోస్తారు, వాళ్ళని మనం తప్పు అనటానికి లేదు. ఎంత అందంగా ఉంది. ఇది చూడండి, ఏమని వర్ణించను మన మిద్దె తోటను అనడానికి. నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందో. నాకు నిజంగా మిద్దె తోటలోకి వచ్చినాక అసలు అన్నీ మర్చిపోతానండి. నిన్న మా అమ్మ నా వీడియో చూసిందంటండి. ఎంత బాగా చేసావే దొండపందిరి, ఎంత బాగుంది పద్మ అంది. మా అమ్మకు కూడా చాలా ఇష్టం. కాకపోతే పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఆనందిస్తారు. ఎంత బాగుందో చూడండి. మొత్తానికి చెట్టు నిండా మొత్తానికి అంత దొండకాయలు బాగా వచ్చినాయి. ఇటు రండి, ఎంత అందమైన ఎడినం పువ్వు చూపిస్తాను. ఎంత డార్క్ కలర్, సూపర్గా ఉంది అసలు. మన మిద్దె తోట బాగుంది. ఈసారి అంకుల్ నాకు మెచ్చుకున్నారు. అంకుల్ మెచ్చుకున్నారు అంటే ఇంకా సక్సెస్ అయ్యానని. బాగుంది. మొత్తానికి పూలు, పత్తి పువ్వు కాయ అవుతుంది దొండ. ఫస్ట్ వంకాయలు కోసేద్దామండి. వంకాయలు చాలా రోజులు అయింది, ఇక్కడి నుంచి కోసుకుంటూ వస్తా. ఫట్టా కోసేద్దాం. కొంచెమే ఈ సైజు. అసలు ఏమి సైజు. వంకాయలకి పురుగు పడతల్లా. ఈ కాకరకాయలకి, ఈ బీరకాయలకి అటు వెళ్తా, అటించుకొస్తా. అటు ఇటు లైన్. మనకి ఎన్ని లైన్లు ఉన్నాయో తెలుసండి వంకాయలు? 4 లైన్లు. ఏం కాస్తున్నాయండి. కోస్తా. ఇదిగోండి, ఇంతవరకు వచ్చినాయి. ఇదిగోండి పండిపోయిన కాయ. ఇదిగోండి, ఇంకా 2 రోజులు ఆయన చెట్టు నుంచి కోసుకుందాం. ఇప్పుడు వద్దు, ఏమవుద్దు.
పగిలిపోయినా ఏమవుదండి, చెట్టు నుంచి కోస్తాను, తర్వాత కోస్తా. ఇప్పుడు కొంచెం పని ఉంది, కొంచెం ముదిరియే కోస్తున్నాను నేను. రెండో లైన్. మనకి సరిపడా వచ్చేస్తాయి, మనకి సరిపడా. రెండు లైన్లు అయిపోయినాయి, మూడో లైన్. మూడో లైన్ అండి. బాగుంది సైజు మట్టికి వంకాయ. ఎంత లావైనా కూడా అసలు ఇత్తనాలు ఉండట్లా, భలే ఉంటుంది. ఇదిగోండి 9గా వచ్చేసింది. ఇటు చూడండి, ములగ చెట్టు అందం చూడండి, ఆకు ఏం అందంగా ఉంది. మారుస్తూ ఉంటాను నేను అక్కడికి ఇక్కడికి మొక్కల్ని. ఇటు చూడండి తెల్లవంగ, అబ్బా అబ్బా భలే వచ్చినాయి. బాగా గుర్తులు వచ్చినాయి. మార్చాను ములగ చెట్టుని, గాలి లేదని వెనక్కి పెట్టి ఇక్కడ వంగ తీసుకొచ్చి పెట్టా. 1/2 కిలో వంకాయలు. ఇదంతా బాగుంది చూడండి వంకాయ. చాలా బాగుంది. వంకాయలు అయిపోయినాయండి. చెట్లన్నిటికి నీళ్ళు పట్టాలండి. నేను ఏ పోషకాలు కలిపానో చూద్దురు కానీ. ఇదిగోండి ఇన్ని వంకాయలు కోసినా ఇంకా వంకాయలు చూడండి, ఇంకా మళ్ళీ 4 రోజులకు వంకాయలు వచ్చేస్తాయి. ఎన్ని ఉన్నాయి, చెట్టుల నిండా వంకాయలు ఉన్నాయి. ఇదిగోండి వంకాయలు, 1/2 కిలో వంకాయలు కోసా, సరిపోతుంది ఈరోజు కూరకే. ఇదిగోండి ఎంత బాగున్నాయో వంకాయలు. దొండకాయలు చూద్దాం రండి. ఇట్లాగే మొత్తానికి దొండకాయలు బాగానే వచ్చినాయి. ఇదిగోండి స్టార్టింగ్ కొద్దాం, ఎన్ని ఉన్నాయో చూద్దాం. పద్మ అంటే నీకు ఈ పిచ్చి ఏంటి అనుకుంటున్నారు, దొండకాయలు ఈసారి కాంచాలని నవ్వొస్తుంది దొండకాయలు కోస్తుంటే. కొయ్యాలండి ఏదైనా అనుకుంటే, నిజంగా పంటలు పండుతున్నాయి మనకి మిద్దె తోటలో. తక్కువ మట్టిలో ఇట్లా ఎక్కువ పోషకాలు ఇచ్చుకుని చక్కగా మనం కాయలు కాంచుకుంటుంటే ఎంత ఆనందంగా ఉందో. కొద్దాం దొండకాయలు ఎన్ని వస్తాయి చూద్దాం. ఇదిగోండి ఇప్పటికి ఇన్ని వచ్చినాయి. వీటిలో వేసేస్తున్నా. రండి ఇటు రండి, ఇటు పక్కకి రండి. ఇదిగోండి మిద్దె తోటలో మనకి బాగానే కూరగాయలు వస్తాయి. ఇదిగోండి తమ్మకాయలు పని ఎండిని విత్తనాలు కావాలి. ఇదిగోండి ఈ కాకరకాయకి ఇది కడతా, ముందు క్లాత్ కడతా, క్లాతులు కుట్టాలి, కుట్టి కట్టాలి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇగోండి తోరణాలు, ఈ 4 తోరణం అన్నాను కదా మీతో. ఇగోండి టమాటాల్లో ఉన్నాయి. మీ అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఫోన్లు ఎత్తకపోయినా వాట్సాప్లో మెసేజ్ చేయండి. నాకు కొంచెం బాగోలే, మొన్న సడన్గా వచ్చారంట లోపలికి. అంకుల్ కూడా నాకు బాగోలేదని పిలవలేకపోయారు, ఏమనుకోవద్దు. ఆకులో ఆకులో అని దాక్కుంది. ఇదిగోండి బాగానే వచ్చినాయి. ఇప్పటికి కొయ్యి అక్కడ పెట్టి ఏరదాం, ఈ పందిరికి ఎత్తుదాం. ఇప్పుడు మన పందిరి స్టార్ట్, పందిరి స్టార్ట్.
ఇదిగోండి కోద్దాం. ఇదిగోండి బాగుంది. అబ్బాసేలనాయండి బాగున్నాయి. అబ్బో ఇదిగోండి అంకులు వంగిని కూర్చోవాలి ఇట్లా. ఇగోండి అటు రావాలో ఎటు రావాలో. ఇగోండి కనపడుతున్నాయండి. ఓకే హ్యాపీ. దొండ పందిరి సక్సెస్ అయ్యాను. అబ్బా భలే కాసిని. ఇంకా ఉన్నాయి కోద్దాం. ఇగోండి ఇన్ని వచ్చినాయి. ఇగోండి దొండ పందిరి మీద ఇన్ని వచ్చినాయి. దొండ పందిరిలో ఇన్ని వచ్చినాయి. మంచి కాయలే ఇవి, పెన్సిల్ దొండే. ఇంకా కోసుకుంటూ వస్తా. మొత్తాన్ని పువ్వు కాయ అవుతుంది కదా. మొత్తానికి ఎక్కించి మొత్తానికి దొండకాయలు గాంచాం. పద్మావతి నిజంగా మీరు నేను తడిపిండి కొట్టినప్పుడు ఆ తడి మెత్తగా అయిపోయింది కదా, నేను ఏదో సాధించానని చెప్పి మీకు వీడియో తీసి పెడితే మా శ్రీమంత్ అన్నాడు, ఏంటమ్మా పిండి కొడితేనే ఇంత ఆనందపడిపోయావు అని. నిజంగా మీ అందరూ కూడా నన్ను ఎంత సపోర్ట్ చేశారో ఆ వీడియోకి. అది చాలామంది గృహిణులు పిండి కోసం కష్టపడుతున్నాం. ఇగోండి బాగానే వచ్చినాయి. చూద్దాం అక్కడ పెట్టి ఆరదాం. కొంచెం పచ్చిమిరపకాయలు కూడా కోద్దామండి. నేను తక్కువ మట్టిలో పెడతాను కాబట్టి కంపల్సరీ కత్తిరి వాడతానండి. ఎందుకంటే ఇరిగిపోతాయేమో. మనకు ఉన్నది చిన్న మొక్కలు. కరివేపాకు కూడా కోసుకుందాం. పచ్చిమిరపకాయలు బెల్లంబి ఉసిరి ఉంది, కోసుకుందామండి. అసలు ఏం కాసినాయండి బాబు. ఈ మిరాకిల్ ఫ్రూట్ ఇది తినాలి. నేను ఇట్లా రోజు 2 కోసుకుంటున్నా. పండినట్టు కోసుకుంటున్నాను బాబు. ఎంత బాగా ఉన్నాయండి. ఇగోండి బెల్లంబి. మనం మిరాకిల్ ఫ్రూట్ కోసుకుని తిందాం. ఇదిగోండి ఒక బంతి ఎంత బాగా పూసింది. బంతి పువ్వు భలే పూసింది. ఎటు రండి మీకు ఇంకోటి చూపిస్తా. ఇక్కడ వంకాయ ఉంది, రండి. చాలామందికి ఇష్టమైంది. ఎంత అందంగా పూసిందో చూడండి. ఎటు రండి. ఎంత బాగుంది. పువ్వు దానిమ్మ సూపర్గా ఉంటుంది. అడగండి నర్సరీలో, మీకు కావాల్సినవి అన్నీ వాళ్ళే తెచ్చి పెడతారు మనకి. ఇదిగోండి మిరాకిల్ ఒకటి తిని బెల్లంబి ఉసిరి తిందాం. ఎందుకంటే ఇది తిని ఇంకోటి ఏంటో అడిగారు నన్ను, కాకరకాయ అడిగారు. ఈసారి తింటా. రండి ఇట్టాగే. మిరాకిల్ తిని బెల్లంబి తింటున్నా. అబ్బో భలే తీగ ఉందండి. ఇది పులుపు అదిరిపోయింది. సూపర్ సూపర్ అంటే సూపర్. అదిరిపోయింది. నీళ్ళు సరిపోతే కాయలు వడిలిపోతాయి. ఇప్పుడు పడతాను మీకు చూపిస్తా. అసలు చక్కగా బాగా పెరిగినాయి మొక్కలు. రండి. అసలు బెల్లంబి ఉసిరి ఏమందంగా టేస్ట్ ఉందండి బాబు. రండి ఇక్కడ పోస్తున్నా.
ఇక్కడ రండి, సర్దుకుందాం. నిజం, దొండకాయలు ఇన్ని వచ్చినాయి అని అసలు తెలియలేదు. బుట్టలో పోసినాక తెలుస్తుంది. వంకాయలు సపరేటు, ఇవన్నీ సపరేట్ చేసినాక. పచ్చిమిర్చి, బిలంబి, పచ్చిమిర్చి. ఇదిగోండి, దొండకాయలు బాగా కోసానండి. దొండకాయలు సూపర్ వచ్చినాయి. 1/2 కిలో పైన వచ్చినాయి. మొన్న ఒక 1/2 కిలో కూరకు సరిపోతాయి దొండకాయ. ఇదేమో ఇది స్ట్రాబెర్రీ గోవా. ఒక్క నిమిషం అటు వెళ్ళి తీయాలి, తీసుకొస్తా. స్ట్రాబెర్రీ గోవా తింటే ఎంత తీపో, మిరాకిల్ మహత్యం అది. ఇక బుట్టలో పోసేస్తున్నా, వంకాయలు పోసేస్తున్నా, పచ్చిమిరపకాయలు, బిల్లంబి ఉసిరి, దొండకాయలు. కిందకి వెళ్దాం. నేను వాళ్ళ మొక్కలకి ఏ పోషకాలు ఇస్తానో చూపిస్తాను, కిందకి ఎట్టా నడుస్తాను అనేది చూపిస్తాను మీకు. వచ్చి మొక్కలకి నీళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడు ఎట్లా దిగుతానంటే, నొప్పున్న కాలు ముందు పెట్టుకుంటాను, తర్వాత రెండో కాలు ఒకే మెట్టి మీద 2 కాళ్ళు పెడతాను. ఇట్లా నొప్పున్న కాలే నేను ముందు పెడతా. ఇప్పుడు ఇట్లా దిగాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ప్రెజర్ పడుతుంది నొప్పి కాలు. అందుకని ఏం చేస్తాను, నేను నొప్పున్న కాలు ఇట్లా దిగుతా. ఏ కాలు మనం నడిచేటప్పుడు మనకి ప్రెజర్ పడతలేదో అది చూసుకుని నడుచుకుంటాం. క్రాసు అంతే, దిగిపోతా ఈజీగా, సింపుల్గా. లిఫ్ట్ పెట్టుకోవచ్చు కదా అని అడిగారు. ఇది 90లో కట్టిన ఇల్లు. అప్పుడు నాకు ఎందుకో లిఫ్ట్ మీద దీని మీద ఇంట్రెస్ట్ లేదు. కొనిపెట్టాలి లిఫ్ట్ అంటే వీళ్ళు పిల్లలు అంకులు అమ్మటే పెడతారు, కానీ నాకు వద్దు, డౌన్ అయింది. అప్పుడు కట్టుకున్నది, ఆలోచిద్దామని. రండి, మొక్కలకి నేను ఇచ్చే పోషకాలు చూపిస్తా ఈరోజు. రండి, ఇదిగోండి, ఇట్లా మూత వేసుకుని పెడతాను. ఎంత బాగా వచ్చిందో చూడండి, ఎంత బాగుందో. పులిసిపోయి ఎంత బాగా పులిసిపోయిందో. ఇప్పుడు పోస్తాను, మీకు పైన పెట్టి చూపిస్తాను. రండి, ఇటు రండి. మంచి మంచి పుల్లటి వాసన. ఇదేంటంటే ఇట్లా మనం మొక్కలకి పొలవబెట్టి చక్కగా ఇస్తే చక్కగా ప్రోబయోటిక్, మనిషికి ప్రోబయోటిక్ ఎంత అవసరం అని చెబుతున్నారు ఇప్పుడు డాక్టర్స్. మొక్కలకు కూడా అంతే. ఇట్లా ఇచ్చేస్తా, వడకట్టుతాను. ఒక్క నిమిషం వడకట్టి ఎత్తేస్తా. ఇది నేనేం చేస్తానంటే, ఈ బకెట్ పెట్టుకుంటా మన ఇంట్లో. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు నీళ్ళు, వెట్ గ్రైండర్ నీళ్ళు, దోశ గిన్నె పిండి కడిగేసిన నీళ్ళు అన్నీ ఒక బకెట్లో పెట్టుకుని, ఇంత బెల్లం, ఇదిగోండి ఎంత బాగా పొంగిపోయింది చూడండి. ఇదేంటంటే ఎంత బాగా, అసలు ఎంత బాగుందో చూడండి. దీన్ని ఏం చేస్తాను, ఇప్పుడు ఇట్లా పిసికేసి మనం ఇట్లా పోసుకుంటామే మొక్కకి. ఇట్లా వడకట్టేసి మనం ఇచ్చుకుంటామే. మొక్కలకి బెల్లం కూడా వేసేస్తుంది దీంట్లో. అదిగోండి, కొంచెం అన్నం మిగిలింది అనుకోండి, అన్నం కూడా వేసేసేయచ్చు. నేను అన్నం మిగిలితే అన్నం కూడా వేసేసా. ఇట్లా ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే, ఇట్లా నీళ్ళు కలిపేసుకుని అంతే. ఎంత బాగుంటుందంటే మీకు చూపిస్తానికి నేను గబిక్కిన పైన వచ్చింది చూపిస్తున్నా. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా 2-3 సార్లు ఈ నీళ్ళే పోసేస్తా. అంతే. ఎంత మజ్జిగ, పుల్లటి ప్రోబయోటిక్, చాలా మంచిది మొక్కలకి. పైన కింద మొత్తం స్ప్రే చేస్తా. దీంట్లో ఏం చేస్తాను, ఇంకొంచెం హెల్తీగా ఉండటానికి లక్ష్మీ పోషక్ కలిపేస్తా. అప్పుడు సంజయ్ మేడం గారు అలా నేను మొక్కలకు కూడా స్ప్రే చేసేస్తా వాళ్ళ.
మీకు చూపిస్తానికి నేను రోజు ఇట్లా కష్టపడతా. అందుకు మొక్కలు నా ఎంత హెల్దీగా పచ్చగా ఎంత బాగుందో చూడండి. దీన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తానో తెలుసా, డైరెక్ట్ సపోటా చెట్లు వేసేస్తా, గొయ్యిదోవి చూపిస్తా ఇప్పుడు మీకు. సపోటా కాయలు ఎందుకేనో సపోటా కాయ ఇట్లా ఇదిగోండి, మినప్పప్పులు నీళ్ళు, మినప్పప్పు కూడా వచ్చింది చూసారా, ఇదిగోండి. మనం కలుపుకోవాలంటే ఇంకొంచెం కలుపుకోవచ్చు నీళ్ళు పోసి. కలిపిన కొద్దికి వస్తాయి మన ఓపిక. ఎంత మంచిదంటేనండి, ఎంత మంచిదంటే అంతే. ఇక మిగిలిన పిప్పు ఇది కొంచెం అన్నం ఉంటే వేసేసా, అన్నము పెరుగు మజ్జిగ మంచిగా. ఇదిగోండి శనగపప్పు దోసపిండి రుబ్బితే అంతే. ఇది ఇప్పుడు తీసుకెళ్ళి మీకు చూపిస్తా పదండి. ఇది ఇంతే, ఒక్కసారి పదండి అక్కడికి. ఇదిగోండి సపోటా చెట్లు వేసేస్తా. వేసి ఏం చేస్తా, ఇక వానపాములు ఉంటాయి చక్కగా ఇట్ట వేసేసి ఇట్లా మట్టి కప్పేస్తా. ఇదిగోండి వానపాములు చూడండి, ఒకటేంటి ఇట్ట వస్తున్నాయి. ఇదిగోండి చూడండి, నేను అంటాం కాదు, ఇట్లా చూసారుగా. ఇదిగోండి ఇట్లా వేసేస్తా అంతే. రేపు పొద్దునికి మంచిగా అవుతుంది. ఒక బకెట్ నీళ్ళు అయ్యే పోసేస్తాం మళ్ళీ. ఇప్పుడు చుట్టూతో వానపాములు, ఎక్కడ చూసిన వానపాములు. అందుకు మనం సేంద్రియంతో చేసుకుని చిన్న కుండీలో తమలపాకు చెట్టు చూడండి, పెండలం ఒకటేంటి అసలు ఎంత బాగున్నాయో. మా సునంద గారు ఇప్పుడు అంటారు, బయోడైవర్సిటీ ఉంది పద్మగారు మీ ఇంట్లో, ఒకటేంటి లేని అంటూ లేవు అని అని నన్ను నవ్విస్తారండి రోజు. మా నిష్కమ్మ అయితే నిజంగా పద్దాగా నన్ను వానపాములు చూపించమంటుంది. దానికి ఎంత ఇష్టమో చూడండి. నిజంగా నాకైతే అది నన్ను అడిగినప్పుడల్లా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడే చూపిస్తాను. దొడ్లో ఉంటాయి, దొడ్లో వానపాములు చూస్తే ఇక ఫుల్ హ్యాపీ ఖుషి అవుతారు. ఇదిగోండి ఇట్లా కడిగేసి వంటింట్లో ఒక పక్కన పెట్టుకుంటాను. పెట్టుకుని చక్కగా అంకులు నిజంగా చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు. ఇవన్నీ బయట తెచ్చి నీట్గా కప్పుతారు. ఎండాకులు ఒక్క ఆకు బయటికి వెళ్ళట్లేదండి, అందుకే ఇంత బాగా దిగుబడిస్తున్నాయి మనకి. నిజంగా ఇవన్నీ చేసుకుంటున్నాం సేంద్రియంగా మేమైతే. మన ఇంట్లో ఉన్న వాటితో నాకు తెలిసిన నాలెడ్జ్తో నేను నాకు సరిపడా కూరగాయలను పండించుకుంటున్నాను. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి, బై అండి.